బ్రేకింగ్ న్యూస్ క్రిప్టో కరెన్సీ పేరుతో జనాన్ని మోసం చేసినందుకు లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు 2021లో లక్ష్మి తన టీంతో క్రిప్టో కరెన్సీ బిజినెస్ స్టార్ట్ చేశారు. తమ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే రెట్టింపు అవుతాయని అమాయకపు జనాన్ని నమ్మించారు. లక్ష్మి మాటలు విని చాలా మంది అమాయకులు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. మోసపోయామని గ్రహించిన రచిత్ అనే బాధితుడు 2021లో జైపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. తన నుంచి 12 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మి కోసం గాలించగా నేడు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ రాయల్ కక్షపూరితంగా అరెస్టు చేయించారని లక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, కిరణ్ రాయల్ లక్ష్మి కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు లక్ష్మిని క్రిప్టో కరెన్సీ కేసులో సైబర్ నేరం కింద అరెస్ట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి, దీనికి బాధితులు ఏం చెప్తున్నారు? ప్రియా, ఏదైతే గత 3 రోజులుగా జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి తన మోసం చేశాడు, 1,20,00,000 రూపాయలు అన్యాయంగా తన నుంచి తీసుకున్నాడు, తనను అన్ని రకాలుగా వాడుకున్నాడంటూ బహిరంగ ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కిన లక్ష్మీ రెడ్డి అలియాస్ లక్ష్మీపై గతంలో 2021లో జైపూర్లోని చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెతో పాటు అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ గని అనే ఈ ముగ్గురు మీద ఈ కేసు నమోదైంది. ఇది చీటింగ్ కేసుగా 419, 420, 66, 66C, 66D, 120B, 406 సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ గని ఇప్పటికే అక్కడికి వెళ్ళి అక్కడ స్టేషన్లో హాజరైనారు. ఆ తర్వాత ఏదైతే బెయిల్ మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కానీ 2021 నుంచి లక్ష్మి ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కాలేదని, పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదని ఈరోజు ఉన్నట్టుండి మధ్యాహ్నం 1 గంట సమయంలో పోలీసులు జైపూర్ నుంచి ఒక మహిళ రజనీ కుమారి అనే మహిళా ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ ఇక్కడికి చేరుకున్నారు. వీరు ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, అంటే ఎవరు లక్ష్మీరెడ్డి నివాసం ఉండే ఇల్లు ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఆమెను తర్వాత మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని ఆమెను ఏదైతే జైపూర్కు తీసుకువెళ్తారు. కానీ ఏదైతే ఆమె తరఫు లాయర్లు కొందరు ఇక్కడికి చేరుకున్నాడు, ఆమె మీద పెట్టిన సెక్షన్ల కేసు కేవలం 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందువల్ల 41C నోటీస్ కింద ఆమె బెయిల్ ఇక్కడే ఇవ్వాలి, ఆమెను ఇక్కడి నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే, అయితే అది అబద్ధము. ఏ స్టేషన్లో కేసు నమోదైతే ఆ స్టేషన్ వద్దే 41C నోటీస్ తీసుకోవాలి కానీ ఇక్కడ కాదంటూ ఆమెతో పాటు వచ్చిన ఏదైతే ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చిన పోలీస్ ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంతో కొంత అటు ఆమె లాయర్లకు, ఎవరైతే లక్ష్మీరెడ్డి లాయర్ల మధ్య పోలీసు కొంత వాగ్వాదం జరిగినప్పటికీ చివరకు అక్కడ జైపూర్ ఎస్పీ, తిరుపతి ఎస్పీతో మాట్లాడాడు. ప్రస్తుతం ఆమెను తరలించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళిన తర్వాతనే పూర్తి సమాచారం వచ్చింది. 12 లక్షల రూపాయలు ఏదో క్రిప్టో కరెన్సీ కింద వీరు చీటింగ్ చేసినట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెను తీసుకువెళ్ళిన తర్వాత అదుపులోకి పెట్టుకుంటారు. అదేవిధంగా బెయిల్ కూడా మరో 2 ఛార్జ్షీట్ పూర్తి స్థాయిగా వేసిన తర్వాత కేసు హీరింగ్ కూడా జరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ విషయంలో పోలీసులు, జైపూర్ పోలీసుల నిర్ణయంతో పాటు అక్కడ స్థానిక కోర్టు అభిప్రాయాల మేరకు ఈమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన న్యాయవాదులు ఇటు స్టేషన్లో ఉన్నారు, అటు జైపూర్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు కూడా వారితో మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఏదైతే అటు జైపూర్ చెప్పండి, ఈ కేసులో ఇప్పుడు లక్ష్మిని కక్షపూరితంగా కిరణ్ రాయలే అరెస్ట్ చేయించారని చెప్పి లక్ష్మి తరపు బంధువులు వాదిస్తున్నప్పటికీ ఈ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు ఆవిడ తప్పించుకు తిరుగుతున్నారని చెప్పి బాధితులు చెప్తున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి అంటే సైబర్ నేరం కావచ్చు, లేదంటే చీటింగ్ కేసు కావచ్చు, ఎప్పుడు నమోదైంది, దీంట్లో లక్ష్మితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? ప్రియా, 2021లో జైపూర్లోని చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అంటే సుమారు 4 సంవత్సరాల క్రితం ఈ కేసు నమోదైన పరిస్థితి. 4 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 2 అరెస్ట్ అయ్యారు, సహనిందితులు. దీంతోపాటు ఈమె ఒకటి అరెస్ట్ కావాల్సి ఉంది. అప్పటి నుంచి ఏదైతే 2013 నుంచి తనకు సన్నిహిత సంబంధాలు ఏదైతే కిరణ్ రాయల్తో ఉన్నాయని చెప్తున్నప్పుడు కిరణ్ రాయలే ఈ పని చేయించాడంటూ కూడా ఆమె బహిరంగంగా బిగ్ టీవీలో చెప్పింది. అదేవిధంగా కిరణ్ రాయలే తమను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు, జైపూర్ పోలీసులకు కూడా చెప్పి ఉంటాడని కూడా అటు లక్ష్మి తనను పోలీసులు
పట్టుకున్నప్పుడు కూడా ఆమెను ఏదైతే అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద అయితే కిరణ్ రాయల్ తమను అరెస్ట్ చేయించాడంటూ ఆమె ప్రచారం చేస్తుంది. అయితే కేసు మాత్రం నమోదైంది, ఖచ్చితంగా ఆమె మీదనే నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ కాక వేరే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు కదా అంటూ కూడా జనసేనలో ఎవరైతే కిరణ్ రాయల్ వర్గం అంటుంది. మొత్తం మీద వ్యవహారంలో ప్రస్తుతం స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ఆమెను హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ మీద ఆమెను తీసుకువెళ్తారు ప్రియ. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? ఇక జనసేన నేత కిరణ్ రాయల్ అటు లక్ష్మి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. 2021లోనే లక్ష్మిపై క్రిప్టో కరెన్సీ చీటింగ్ కింద కేసు నమోదు చేశారు బాధితులు. అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, మీకు దీనికి డబ్బులు అయితే మీకు రిటర్న్లో వస్తాయంటూ కూడా లక్ష్మి తన టీంతో నమ్మించి కొంతమంది బాధితుల నుంచి ఆవిడ డబ్బులు తీసుకున్నారు. ఈ కేసులో వాళ్ళు మోసపోయామంటూ కూడా 2021లోనే కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం తిరుపతిలో జైపూర్ పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.